వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను మహేష్. ముందుగా వార్తలోని ముఖ్యాంశాలు. మేడిపల్లిలో క్యూనిస్ పై తెలంగాణ జాగృతి కార్యకర్తల దాడి. ఎమ్మెల్సీ కవితని హత్య కుట్ర చేసిందన్న తీన్మార్ మల్లన్న. పాషమైలారం పారిశ్రామిక వాడలో మరో కంపెనీలో అగ్ని ప్రమాదం. ప్రాణ నష్టం జరగకపోవడంతో ఊపిరి పీల్చుకున్న యాజమాన్యం. ఘనంగా సికింద్రాబాద్ శ్రీ ఉజ్జయిని మహంకాళ బోనాల జాతర. అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసిన ఎమ్మెల్యే తలసాని. తిరుపతి నగరంలో అర్ధరాత్రి ఎస్పీ ఆకస్మిక తనిఖీలు. తిరుమల వచ్చే భక్తుల సమస్యలు తెలుసుకున్న హర్షవర్ధన్ రాజు. హైదరాబాద్ మేడిపల్లిలో ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నకు సంబంధించిన క్యూనిస్ కార్యాలయంపై మరోసారి దాడి జరిగింది. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితపై మల్లన్న చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా జాగృతి కార్యకర్తలు క్యూనిస్ కార్యాలయంపై దాడి చేశారు. దాడి సమయంలో మల్లన్న కార్యాలయంలోనే ఉన్నారు. కవిత బీసీ ఉద్యమాన్ని తీన్మార్ మల్లన్న తప్పుబట్టారు. మల్లన్న కార్యాలయంలో ఉన్న ఫర్నిచర్, అద్దాలను ధ్వంసం చేశారు. జాగృతి సభ్యులు బయటికి వెళ్ళకపోతే కాల్పులు జరుపుతామని మల్లన్న గన్మన్ హెచ్చరించాడు. గన్మన్ని హెచ్చరించిన కార్యాలయం నుంచి జాగృతి సభ్యులు వెళ్ళకపోవడంతో గాల్లోకి 5 రౌండ్ల కాల్పులు జరిపాడు. ఈ కాల్పుల్లో జాగృతి సభ్యుడు సాయి అనే యువకుడికి గాయాలయ్యాయి. వెంటనే యువకుడిని ఆసుపత్రికి తరలించారు. సిగాచి దుర్ఘటన మరొక ముందే పాషమైలారం పారిశ్రామిక వాడలో మరో కంపెనీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ అగ్ని ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం వాటిల్లకపోవడంతో పరిశ్రమ వర్గాలు ఊపిరి పీల్చుకున్నాయి. ఎన్విఆర్ఓ వేస్ట్ మేనేజ్మెంట్ పరిశ్రమలో మంటలు ఎగిసిపడ్డాయి. ఫార్మా ఆసుపత్రిలోని ప్లాస్టిక్ వ్యర్థాలను రీసైక్లింగ్ చేస్తున్న పరిశ్రమలో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. దట్టమైన పొగలు కక్కుతున్న మంటలను ఆర్పేందుకు 4 ఫైర్ ఇంజన్ల సాయంతో అగ్నిమాపక సిబ్బంది రంగంలోకి దిగి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. లోపల మంచి రావాలన్నా ఇక్కడ కావాలి ట్యాంకర్లు తెప్పి అన్న పోయేచ్చు సార్. ల్యాండ్ ఫార్మా కూడా ట్యాంకర్లు లేవా? పోయచ్చు కదండి. అన్ని ట్యాంకర్లు ఈరోజు మార్నింగ్ ఐడిఏ పాషమైలారం ఫేజ్ 3లో ఎన్విరో వేస్ట్ మేనేజ్మెంట్ కంపెనీలో ఫైర్ యాక్సిడెంట్ జరిగింది. దాంట్లో భాగంగా వేస్ట్ మెటీరియల్ అంటే ఫార్మాకు సంబంధించినటువంటి వేస్ట్ కవర్స్, తర్వాత మన ఫేస్ వాష్ చేసుకునేటువంటి లిక్విడ్ బాటిల్స్, దాంట్లో ఒక లారీ ఒకటి, జేసీబీ ఒకటి, అదర్ మెటీరియల్స్ ఈ యొక్క ఫైర్ యాక్సిడెంట్లో ఇన్వాల్వ్ అయినాయి. ఫైర్ ఎట్లా జరిగిందనేది ఇంతవరకు మనకు కాజ్ ఆఫ్ ఫైర్ అనేది తెలియదు.
మొత్తానికి మాత్రం పాశమైలారంలో ఉన్నటువంటి 2 వెహికల్స్ అంటే 2 ఫైర్ ఇంజన్లు, తర్వాత పటాన్ చెరువు నుంచి ఆందోళన జోగిపేట ఇంతకుముందు సిగాచిల్లో ఫైర్ యాక్షన్ జరిగినప్పుడు ఆ వెహికల్ అక్కడే ఉంటుంది. ఆ వెహికల్ని కూడా మొత్తం 4 వెహికల్స్ ఇక్కడికి ఫైర్ ఇంజన్లు ఇక్కడికి రప్పించేసి మంటలను అదుపు చేయడం జరిగింది. మంటలు కూడా దరిదాపుగా అదుపులోకి వచ్చేసాయి. ఏమేమి దాంట్లో ఇన్వాల్వ్ అయ్యామనేది ఇంకా డీటెయిల్గా తీసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఎవరికి ప్రాణ నష్టం కానీ, తర్వాత ఇంజురీస్ కానీ, ఎవరికి దెబ్బలు తగలటం కానీ అట్లాంటివి ఏం లేవు. అందరూ కూడా అదే టైంలో బయట ఉన్నారు కాబట్టి ఎవరికి ఇబ్బంది ఏం లేదు. ఫైర్ కూడా అంత ర్యాపిడ్గా ఏం లేదు. మొత్తం స్మోక్ మాత్రం అక్యుములేట్ అయిపోయింది. ఇది ఒకటే షెడ్ ఒకటే కావటాన వెంటిలేషన్ కూడా బాగానే ఉంది. కాబట్టి మంటలు వస్తూ ఉంటే ఫోము స్మోక్ జనరేట్ అవుతూ ఉంది, అది బయటికి వెళ్ళిపోతూ ఉంది. మంటలు కూడా చాలా వరకు అదుపులోకి వచ్చినాయి. ఎట్లాంటి అంటే ఫైర్ యాక్సిడెంట్ జరిగిన సమయంలో కార్మికులు అయితే ఉన్నారు, బట్ ఎంతమంది ఉన్నారని చెప్పేసి మాకు తెలియదు. మేము తర్వాత డీటెయిల్ తీసుకుంటాము. ఎవరికి మాత్రం ఏం ప్రాణ నష్టం ఏం జరగలేదు. సరే, ఫస్ట్ టైం ఈ కంపెనీలో ఇంతకుముందు జరిగినట్టు సమాచారం ఏం లేదు అని అనుకుంటున్నారు, బట్ డీటెయిల్గా తెలుసుకోవాల్సి ఉంది. ఒకవేళ ఉంటే మీకు ఇన్ఫార్మ్ చేస్తాం. ఈ పాశమైలారంలో ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3 అంటే మామూలుగా ఈ ఫేజ్ వైజ్గా ఉన్నటువంటి ఇండస్ట్రీస్లో అందరూ కూడా ఈ ఫైర్ యాక్సిడెంట్లు అవాయిడ్ చేయడానికి ప్రికాషన్స్ తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కావాల్సినటువంటి ఫైర్ ఫైటింగ్ సిస్టమ్, అట్లీస్ట్ వాటర్ సోర్స్. బోనాల ఉత్సవాల సందర్భంగా సికింద్రాబాద్లోని శ్రీ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి పూజలలో మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పాల్గొన్నారు. అర్చకులు ఆయనకు పూర్ణకుంభంతో స్వాగతం పలికి అమ్మవారికి దర్శనం కల్పించారు. క్యూ లైన్లలో భక్తులతో మాట్లాడిన ఎమ్మెల్యే తలసాని వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. మళ్ళా నాకు కొంచెం సైడ్ సార్, ఇటు తిరగండి సార్. తిరగాల సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మండలం బిహెచ్ఎల్ మెట్రో కాలనీలో నాన్ బిహెచ్ఎల్ మెట్రో హౌస్ ఓనర్లకు సమాన హక్కులు కల్పించాలని నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత 8 సంవత్సరాలుగా నివాసం ఉంటున్న నాన్ బిహెచ్ఎల్ కాలనీ వాసులకు బిహెచ్ఎల్ మెట్రో సొసైటీలో ఓటు హక్కు కల్పించాలని, మౌలిక వసతులను సమకూర్చాలని గత కొంతకాలంగా పటేల్గూడ గ్రామ పంచాయతీ ఉన్నప్పటి నుండి విన్నవించుకున్న బిహెచ్ఎల్ మెట్రో సొసైటీ కాలనీ వాసులు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కంపెనీలు వేరైనా we want justice, we want justice, we want justice, we want justice. కావాలి కావాలి ఓటు హక్కు కావాలి, కావాలి కావాలి ఓటు హక్కు కావాలి, కావాలి కావాలి ఓటు హక్కు కావాలి. వివక్షత వద్దు,
వివక్షత వద్దు, వివక్షత వద్దు. కావాలి 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 కావాలి. We want justice. We want justice. We want justice. We want justice. నా పేరు శ్యామల బిరాదర్. నేను ఈ BHL మెట్రో కాలనీ సొసైటీలో చాలా సంవత్సరాలుగా ఉంటున్నాను. ఈ సొసైటీలో వచ్చినప్పటి నుంచి మొదటి నుంచి మేము ఈ వివక్షత అనేది సమస్యగా ఫేస్ చేస్తున్నాము. ఇప్పటి వరకు మేము సొసైటీ మెంబర్షిప్ పేమెంట్స్ అయినా అవన్నీ క్లియర్గా ఉన్నప్పటికీ కూడా మాకు ఓటు హక్కు కల్పించలేదు. సో దానికి ఏకైక కారణం BHL వాళ్ళు నాన్ BHL వాళ్ళని కన్సిడర్ చేయకపోవడమే ఒక కన్సిడరేషన్. ప్లీజ్ కన్సిడర్ వీఆర్ ఆల్సో పార్ట్ ఆఫ్ ద సొసైటీ. మేమందరము కామన్ సొసైటీ కాబట్టి మేము కూడా పార్ట్ ఆఫ్ ద సొసైటీ అని కన్సిడర్ చేసి మాకు కూడా సమాన హక్కులు కల్పించాలని అందరినీ ఫ్రంట్ మీడియా తోటి మేము కోరుకుంటున్నాం. ధన్యవాదాలు. నా పేరు కోటేశ్వరరావు, నల్లూరి. ఈ BHL మెట్రో ఎన్క్లేవ్ కాలనీలో గత చాలా సంవత్సరాల నుంచి మేము ఇక్కడ నివాసం ఉంటున్నాం. అయితే ఈ సొసైటీలో మొదటగా BHL ఎంప్లాయీస్ కొంతమంది స్టార్ట్ చేయడం వల్ల BHL సొసైటీగా ఫామ్ చేసుకున్నారు. ఆ తర్వాత చాలామంది ఇల్లు అమ్ముకోవడం జరిగింది. సో ఇప్పటి వరకు దాదాపు 250 మంది బయట వ్యక్తులు ఇల్లు కొనుక్కున్నారు. ఇక్కడ వాళ్ళతో సమానంగా శిస్తులు కడుతున్నాము, మెయింటెనెన్స్ కడుతున్నాము, అన్ని వసూళ్ళన్నీ మా ద్వారా వెళ్తున్నాయి. అయితే ఆ సొసైటీలో మాకు ప్రాతినిధ్యం లేదు. ఇప్పటివరకు సొసైటీలో మాకు ఓటు హక్కు లేదు, పోటీ చేసే హక్కు లేదు. కేవలం మేము ఈ సొసైటీలో వాళ్ళకి అన్నీ కట్టడానికి, శిస్తులు కట్టడానికి, వీటికి వాటి మాత్రమే మమ్మల్ని వినియోగించుకుంటున్నారు. సో మా రిక్వెస్ట్ ఏంటంటే 250 మంది ఇళ్ళు అంటే 700 ఇళ్లలో 250 మిలియన్ 30% పైగా ఉన్న ఈ ఇంటి యజమానులకు ప్రాతినిధ్యం లేకుండా ఏకపక్షంగా సొసైటీ ఎన్నికలు నిర్వహించడం సహేతుకం కాదు అని మా అభిప్రాయం. సో అందరి అభిప్రాయాలను పరిగణలోకి తీసుకొని నాన్ BHL సభ్యులను కూడా సొసైటీలో చేర్చుకొని అందరికీ ఓటు హక్కు ఇవ్వాలని, తద్వారా ఈ సొసైటీ కాలనీ అభివృద్ధిలో మాకు కూడా భాగస్వామ్యాన్ని కల్పించాలని, మా మర్యాదకు గౌరవానికి భంగం లేకుండా మా ఈ హక్కును సాధించాలని, మాకు సరైన సహకారం తోడ్పాటు అందించాలని మీడియా వ్యక్తులకు, గవర్నమెంట్ అధికారులకు అందరికీ మేము సవినయంగా విజ్ఞప్తి చేస్తున్నాం. అలాగే రాత్రి సమయంలో తిరుపతి ఎస్పీ హర్షవర్ధన్ రాజు నగరంలో అకస్మాత్తుగా తనిఖీలు చేపట్టారు. బస్టాండ్ పరిసర ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. తిరుమలకు వస్తున్న భక్తులను ఇక్కడ సౌకర్యాలు ఎలా ఉంటున్నాయి, ఎవరైనా అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నారంటూ ప్రయాణికులను అడిగిన తెలుసుకున్నారు. ట్రావెల్స్ నిర్వాహకులను పిలిచి ప్రజలకు ఇబ్బంది కలిగించే విధంగా పార్కింగ్ చేయవద్దని సూచించారు.
ఈరోజు మన తిరుపతి టౌన్లో ప్రధానంగా ముఖ్యమైన ప్రదేశాలు ఏదైతే సమస్యాత్మకమైన ప్రదేశాలు ఉన్నాయో అంటే జీవకోన కావచ్చు, మంగళం కావచ్చు, అవిలాల చెరువు, లేకపోతే మన ఇందిరా ప్రియదర్శిని మార్కెట్, కొంత చంద్రగిరి ఏరియా, వీటన్నిటిలో కూడా మా ఏఆర్ కాంపోనెంట్ తోటి ఎక్కువ మంది స్టాఫ్ తోటి, అట్లాగే మా సబ్ డివిజనల్ స్టాఫ్ కూడా అందరూ డిఎస్పీ స్థాయి నుంచి మెన్ వరకు కూడా ఫుల్ స్ట్రెంత్ తోటి కొంత విజిబుల్ పోలీసింగ్ చేయాలన్న ఒక ఇదితోటి ఈరోజు డ్రైవ్ టేకప్ చేయడం జరిగింది. ప్రధానంగా ఏం లేదు, కొంత షో ఆఫ్ ఫోర్స్, నైట్ టైము పోలీసు ఇంతమంది వర్క్ చేస్తున్నారు, ఇక్కడికి వచ్చే యాత్రికులందరికీ కూడా ఒక కైండ్ ఆఫ్ కాన్ఫిడెన్స్ ఇవ్వాలా, పబ్లిక్లో ఒక కైండ్ ఆఫ్ కాన్ఫిడెన్స్ ఇవ్వాలా అన్న ఉద్దేశంతో ఈరోజు ప్లాన్ చేయడం జరిగింది. సో నేను కూడా వచ్చి వాళ్ళతో పాటు మా పోలవరం ప్రాజెక్టు ఎగువన గోదావరి వరద ప్రభావంతో విలీన మండలాలను వరద నీరు చుట్టుముడుతుంది. ప్రాజెక్టు వద్ద ప్రస్తుతం 7 లక్షల క్యూసెక్ల వరకు వరద ప్రవహిస్తుంది. కుక్కునూరు, వేలేరుపాడు మండలాల్లో గ్రామాలను బ్యాక్ వాటర్ చుట్టుముడుతుంది. దీంతో సుమారు 10 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. గుడివాడ కే కన్వెన్షన్లో జరుగుతున్న వైసీపీ సమావేశంలో పాల్గొనేందుకు గుడివాడ వచ్చిన జెడ్పీ చైర్మన్ ఉప్పాల హరిక, రాము దంపతులను నాగవరప్పాడు సెంటర్లో టీడీపీ శ్రేణులు అడ్డుకున్నారు. సుమారు గంటకు పైగా కారులోనే ఉన్నారు. జెడ్పీ చైర్మన్ హరికపై అసభ్య పదజాలంతో దుర్భాషలాడిన ఆకతాయిలను అడ్డుకునేందుకు ఆగ్రహంతో కారులో నుండి దిగే ప్రయత్నం చేసిన భర్తను పోలీస్ బందోబస్తు నడుమ స్టేషన్కు తరలించారు పోలీసులు. మహిళని కూడా చూడకుండా తనను దుర్భాషలాడారంటూ హరిక ఆవేదన వ్యక్తం చేశారు. సభ్య సమాజం తలదించుకునేలా గుడివాడలో టీడీపీ శ్రేణులు వ్యవహరించారంటూ పట్టణ వైసీపీ ఇన్ఛార్జ్ ఉప్పాల రాము ఆగ్రహం వ్యక్తం చేశారు. సెక్యూరిటీ తీసేశారు. ఆయన సీఎం అయిన వెంటనే నాకు సెక్యూరిటీ తీసేశారు. తీసేసినా నాకేం అభ్యంతరం లేదు. మేము ఎప్పుడు ఎవరితోనూ కక్షపూరిత రాజకీయాలు ఇంతవరకు చేయలేదు. నువ్వు మాట్లాడతాను ఒక నిమిషం తర్వాత నేను మాట్లాడతాను. ఈరోజు గుడివాడ నగరంలో సిగ్గుతో తలదించుకోవాల్సిన రోజు. ఎందుకంటే ఈరోజు నేను మీటింగ్ జరుగుతుందని ఇక్కడికి రావడం జరిగింది. వెంటనే టీడీపీ గూండాలు బరితెగించి కారుపై దాడి చేసి కారు అద్దాలు బద్దలు కొట్టి అసభ్యకరమైన పదజాలం వాడుతూ తప్పుడు లంజ
అక్కడి నుంచి పోవే అని మాట్లాడుతూ ఇష్టం వచ్చినట్టు రెచ్చిపోయి సిఐలు ఎస్ఐలు ప్రతి ఒక్కరు ఉండగానే చుట్టూ పోలీస్ సిబ్బంది ఆపుతున్నా సరే ఆగకుండా రెచ్చిపోయి కానీ కలహాలు కానీ పెట్టుకోవడం జరగలేదు. ఈ రోజు మేము మీటింగ్ జరుగుతుందని మా దారిని మేము వస్తున్నాం. ఒక్కరిని ఒక్క మాట అనలేదు. ఇష్టం వచ్చినట్టు బరి తెగించిపోయి రోడ్ల మీద మమ్మల్ని నిర్బంధించేసి చుట్టూ 10 సార్లు దాడి చేయడానికి రాడ్లేమో పట్టుకొని చేతులకి టవల్స్ అవి కట్టేసుకుని ఇష్టం వచ్చినట్టు కార్ని ధ్వంసం చేసేసి ఎలాంటి మాటలు అంటే నీచంగా అలాంటి మాటలు నేను మాట్లాడలేను. అంత భయంకరంగా తిడుతూ పోలీసులు ముందే ఇలా చేస్తున్నారంటే రాజ్యాంగం ఏమైపోయింది, చట్టాలు ఏమైపోయినాయో నాకైతే అర్థం కావట్లేదు. మరి నాకే ఈ విధంగా ఉంటే ఇంకా సాధారణమైన మహిళలు రోడ్డు మీద తిరగడానికి కూడా భయంకరమైన పరిస్థితులు ఏర్పడేటట్టున్నాయి. గవర్నమెంట్ వచ్చి 1 సంవత్సరం అయింది, ఇంకా 4 సంవత్సరాలు ఈ భయానక పాలన ఎలా ఎదుర్కొంటారో మరి నాకైతే అర్థం కావట్లేదు. దీనికి పోలీసులు ఏ విధంగా వారిపై కఠినమైన చర్యలు తీసుకుంటారో నాకు తెలియదు. నేనైతే కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఇప్పుడే. దీనికి సంబంధించి ప్రతి ఒక్కరూ కూడా బీసీ మహిళనైన నాకు జరిగిన ఈ అవమానం ప్రతి మహిళకి జరిగినట్టే అని నేను భావిస్తున్నాను. ఎందుకంటే జిల్లా ప్రథమ మహిళకి జరిగిన అవమానం ప్రతి ఒక్కరికి జరిగినట్టే. ఇంత దారుణమైన బూతులు మాట్లాడుతున్నారంటే వారిని ఎస్పీ గారు ఖచ్చితంగా కఠినమైన చర్య తీసుకుని వారిని ఈ రోజే జైల్లో పెట్టాల్సిందిగా కోరుకుంటున్నాను. మేము ఎవరిని ఎటువంటి పదజాలాలు ఉపయోగించకుండా మా మీటింగ్ మేము చేసుకుంటున్నాము. ఆయన మేనిఫెస్టోలో ఇచ్చిన పథకాలు అమలు చేయట్లేదని మాత్రమే మాట్లాడుతున్నాను. ఇంతవరకు 4 మీటింగ్స్కి వెళ్ళాము, ఎక్కడ కూడా ఇలాంటి పరిస్థితి లేదు. కానీ ఈ రోజు గుడివేడ కేవలం మేము రోడ్లో ఎంటర్ అయ్యామంతే, అసలు ఆ రోడ్డు కూడా ఎంటర్ అవ్వలేదు. వాళ్ళు తిరిగి కారు రిటర్న్ వెళ్ళిపోమనంటే మేము కారు తిప్పుకుంటున్నా సరే మొత్తం రౌండ్ చేసేసారు. రౌండ్ చేసేసి మొత్తం అంతా ధ్వంసం చేసేసారు. మీరు ఆల్రెడీ విజువల్స్ చూసుకునే ఉంటారు. ఈ రకమైన రాజ్యాంగం ఇక్కడ అమలవుతుంది. ఇది మరి రెడ్ బుక్ రాజ్యాంగం, మరి ఏ రాజ్యాంగం నాకు తెలియదు. చెన్నై పులాల్ జైలుకు తరలిస్తుండగా వినూత దంపతులు సంచలన వ్యాఖ్యలు చేశారు. మా అరెస్టు వెనకాల కుట్ర దాగి ఉందని, కుట్ర వెనుక బొజ్జల సుధీరెడ్డి పాత్ర ఉందన్నారు. నేను బయటికి వస్తా ఒక్కొక్కడికి ఉంటుందని వినూత మాస్ వార్నింగ్ ఇచ్చింది. తీసుకో ఇదిగో అమ్మోలకెళ్ళు ఏ అటుపక్కెళ్ళు వెళ్ళు, ముందుకు వెళ్ళు. బండి ఉంది, ఆల్రెడీ రెడీగా ఉందిలే. నీ ఫోన్ తీసుకున్నావా? ఓకే. వెనక్కుండి. టోటల్ రాజకీయాలు రావాలంటే ఇంకా కక్షపూరిత రాజకీయాలు వస్తున్నాయి. నిజ నిజాలు బయట వస్తాయి. ఖచ్చితంగా నిజ నిజాలు బయట వస్తాయి. ఎవరమ్మ కారణం ఉన్నారు వెనకాల? ఉన్నారు, త్వరలో తెలుస్తుంది. తమిళనాడు రాష్ట్రం తిరువల్లూరు రైల్వే స్టేషన్ సమీపంలో ప్రమాదవశాత్తు ఆయిల్ ట్యాంకర్లు అగ్ని ప్రమాదం జరిగింది. 3 ఆయిల్ ట్యాంకర్లు అగ్నికి ఆహుతి అయ్యాయి. కుప్పం మీదుగా బెంగళూరు, చెన్నై వెళ్లి అన్ని రైళ్లు తాత్కాలికంగా రద్దు చేసినట్లు రైల్వే అధికారులు ప్రకటించారు.
టైంలో బాగుంటుంది ట్రైన్ తప్ప లైన్ తొంగి ఎవరో జనం దగ్గర టైంలో ఏలూరు జిల్లా చింతలపూడి మండలం వెలగలపల్లి ఊర చెరువు దగ్గర తెలంగాణ రాష్ట్రానికి చెందిన సత్తుపల్లి డిపో ఆర్టీసీ బస్సు రోడ్డుపై పెద్ద గురిని తప్పించబోగా స్టీరింగ్ కంట్రోల్ కాకపోవడంతో పక్కనే ఉన్న మామిడి చెట్టును ఢీకొట్టిందని డ్రైవర్ తెలిపారు. బస్సులో 30 మంది ప్రయాణించగా వారిలో సుమారు 12 మందికి స్వల్ప గాయాలు కాగా వారిని 108లో చింతలపూడి గవర్నమెంట్ హాస్పిటల్కి తరలించారు. బులెటిన్ ముంచే ముందు హెడ్లైన్స్ మరోసారి. మేడిపల్లిలో క్యూనిస్పై తెలంగాణ జాగృతి కార్యకర్తల దాడి. ఎమ్మెల్సీ కవితని హత్య కుట్ర చేసిందన్న తీన్మార్ మల్లన్న. పాషమైలారం పారిశ్రామిక వాడలో మరో కంపెనీలో అగ్ని ప్రమాదం. ప్రాణ నష్టం జరగకపోవడంతో ఊపిరి పీల్చుకున్న యాజమాన్యం. ఘనంగా సికింద్రాబాద్ శ్రీ ఉజ్జయిని మహంకాళ బోనాల జాతర. అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసిన ఎమ్మెల్యే తలసాని. తిరుపతి నగరంలో అర్ధరాత్రి ఎస్పీ ఆకస్మిక తనిఖీలు. తిరుమల వచ్చే భక్తుల సమస్యలు తెలుసుకున్న హర్షవర్ధన్ రాజు. ఇవి బులెటిన్లోని అప్డేట్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజేత. నమస్కారం.